బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, పార్కుల రక్షణనే లక్ష్యంగా స్థాపించిన హైడ్రా అక్రమార్కులపై ఉక్కుపాతం మోపుతుంది. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకుండా హైడ్రా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే నగరంలోని 100 ఎకరాలను అక్రమార్కుల చేర నుండి విడిపించగా తాజాగా 750 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. షేక్పేట్ మండలం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో 5 ఎకరాల ప్రభుత్వ భూమిపై ఉన్న ఆక్రమణను తొలగిస్తూ భవిష్యత్తులో ప్రభుత్వ ఉపయోగానికి భూమిని రక్షించడానికి చర్యలు తీసుకుంది. ఈ భూమిలో ఇప్పటికే 1.20 ఎకరాలను జలమండలి కోసం కేటాయించారు. పార్థసారథి అనే వ్యక్తి మొత్తం 5 ఎకరాలను తన ఆధీనంలోకి తీసుకుని ఫెన్సింగ్ వేసి బౌన్సర్లను వేటకుక్కలతో భూభాగాన్ని ఆక్రమించాడు. అతను షెడ్డు నిర్మించి ప్రభుత్వ భూమిలో అడ్డా వేసి మద్యం సేవించి జలమండలి నడిపే వాటర్ రిజర్వాయర్ పనులను అడ్డుకున్నట్లుగా ఫిర్యాదులు వచ్చాయి. ఫేక్ సర్వే నెంబర్ ద్వారా భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నం చేసిన పార్థసారథిపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో రెవెన్యూ, జలమండలి 4 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు భారీ బందోబస్తు జేసీబీలతో సదరు భూమిని హైడ్రా అధీనంలోకి తెచ్చుకుని ఆక్రమిత ఫెన్సింగ్ షెడ్లను తొలగించారు. 5 ఎకరాల చుట్టూ ప్రభుత్వ భూమిగా గుర్తు చేస్తూ బోర్డులను హైడ్రా ఏర్పాటు చేస్తుంది. గత 5 నుంచి 7 ఏళ్లుగా మా పార్క్ స్థలం కబ్జా రంగనాథ్ గారు, పోలీస్ సారు సైదులు గారు, హైడ్రా సిబ్బంది తదితర డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన 50 మంది మాకు చాలా కోఆపరేట్ చేసి మా పార్క్ని ఆ కబ్జాదారుల చేసి విడిపించారు. స్థానిక బీఆర్ఎస్ నేత గారు శ్రీ అనంతుల వెంకటేశ్వర రెడ్డి గారు వారి సంబంధికుల పేర్లతో దీన్ని కబ్జా చేశారు. దాని మీద మా కాలనీ ప్రెసిడెంట్ శ్రీ నవీన్ రెడ్డి గారు ఎన్నో డాక్యుమెంట్లు, ఎన్నో జ్యుడిషియరీ డిపార్ట్మెంట్స్, కోర్టులు, రిజిస్ట్రార్ ఆఫీసెస్ అవన్నీ తిరిగి ఎంతో ఎవిడెన్స్లు కలెక్ట్ చేసి ఆయన అహర్నిశలు 4-5 ఏళ్ళు కృషి చేస్తే ఆఖరికి ఈరోజు మా కాలనీ వాసుల కళ నిజమై పార్కు తిరిగి మాకు వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా మా కాలనీలో ఒక పార్క్, పిల్లలు ఆడుకోవడానికి స్థలానికి కేటాయించిన ప్లేస్ని కబ్జా చేశారు. దీనిలో కొంత రాజకీయ ప్రాబ్లం కూడా ఉన్నది. సో దానివల్ల దాన్ని ఎదుర్కోవడానికి మా కాలనీ ప్రెసిడెంట్ నవీన్ అహర్నిశలు, తోటి వైస్ ప్రెసిడెంట్ గారు, మిగతా సభ్యులందరితో కలిసి బాగా దీన్ని వ్యతిరేకించి దీన్ని సాల్వ్ చేయడానికి పర్సనల్గా ట్రై చేశారు. బట్ నథింగ్ వర్క్డ్. సో దీన్ని సాల్వ్ చేయడం కోసం తెలంగాణ గవర్నమెంట్ ఈ విషయంలో నేను తెలంగాణ గవర్నమెంట్కి కృతజ్ఞతలు తెలియజేయాలనుకున్నాను. ఎందుకంటే హైడ్రా అని ఒక సంస్థని రూపొందించారు. ఇలాంటి మా కాలనీ కాదు, ఏ కాలనీలో కూడా ఎలాంటి కబ్జాలు గురైనా దాన్ని సాల్వ్ చేయడానికి హైడ్రా ప్రముఖంగా ఇప్పుడు వినిపిస్తున్న పేరు.